మనం వీడియో ఎందుకు చేస్తున్నాం అనేది మీకు థంబ్‌నెయిల్ చూసే వరకు అర్థమైపోయి ఉంటుంది. నాకున్న సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ. అయినా వాళ్ళలో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అవి నాకు కామెంట్స్ పెట్టారు. అవి ఏంటి? అసలు ఈ వీడియో దేనికోసం అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ రోజులలో యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తున్నారు. కాకపోతే కొన్ని ఫేస్ చేయలేక, మన ఫేస్ చూపించుకోవడం ఇష్టం లేక కొన్నిటినైతే మనం ఎంచుకుంటున్నాం. అందులో రంగోలీ ఒకటి. అయితే ఆ రంగోలీ డిజైన్స్ అనేవి ఇంటి ముందు వేసి చేస్తే అంత క్లారిటీగా రావు. అంత నీట్‌గా, అంత క్లారిటీగా రాకపోవచ్చు. అందుకే కొన్ని యాప్‌లలో వేస్తున్నారు ఈ మధ్య కాలంలో. అది కూడా నేను చూసి ట్రై చేశా. బట్ అంత వాళ్ళు వేస్తున్నంత పర్ఫెక్ట్‌గా అయితే రావట్లేదు. అసలు ఎలా చేస్తున్నారు ఏంటి అని నేను రంగోలీ డిజైన్స్ వేసిన ప్రతి ఒక్కరికి కామెంట్ పెట్టా. ఏ ఒక్కరు కూడా నాకు కరెక్ట్ సజెషన్ చెప్పలేదు. ఇప్పటికీ కూడా నాకు తెలీదు. కాకపోతే నాకు తెలిసింది కొంతవరకైనా సరే నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా. అదేంటి అంటే మెడిబ్యాంగ్ యాప్. అందులో మనం రంగోలీ వేయొచ్చు. వేసి దాన్ని ఇన్‌షాట్‌లో ఎడిట్ చేసి దానికి బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేసి దానికి ఒక మ్యూజిక్ ఇచ్చి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నా. ప్రెజెంట్ నేను అదే చేస్తున్నా. అది ఎలా అనేది నేను మీకు చెప్తా. కొంతమందికి నేను కామెంట్ చేసి మీరు ఎలా పెడుతున్నారండి, ఇది నాకు అర్థం కావట్లేదు, అంత క్లారిటీ ఎలా వస్తుందంటే ఇన్‌షాట్ యాప్‌లో చేస్తున్నా అని చెప్పారు. ఇంకొంతమంది మెడిబ్యాంగ్ అని చెప్పారు. కాకపోతే ఎలా చేస్తున్నాం అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇన్‌షాట్‌లో అయితే మనం అనుకున్నంత క్లారిటీగా రావు వీడియోస్. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రతి ఒక్క వీడియో, నేను చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా మెడిబ్యాంగ్‌లో చేసి ఇన్‌షాట్‌లో ఎడిట్ చేసినవే. అవి నేను ఎలా వేసాను, ఎలా ఎడిట్ చేశాను, అసలు ఏంటి అనేది నేను మీకు ఈరోజు చూపిస్తాను. కాకపోతే నా ఛానల్ కొంచెం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. సారీ అండి, నా వాయిస్ బాగాలేదు, కొంచెం ఫీవర్. అయినా సరే నేను ఈ వీడియో చేస్తున్నా. నాలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ప్లీజ్ ఎగ్జిట్ చేయకుండా, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చూసి ఇంకేదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్లో అడగండి. నాకు తెలిసిన వరకు నేను హెల్ప్ అయితే చేస్తాను. మోస్ట్లీ నాకు వచ్చిన కామెంట్స్ అయితే ఫస్ట్ క్వశ్చన్ అయితే మీరు ఏ యాప్ యూజ్ చేస్తున్నారని, సెకండ్ అది వచ్చేసి మీరు ఏ యాప్లో ఎలా వేస్తున్నారు అని. ఆ రెండు క్వశ్చన్స్ ఒకటే. దానికి ఆన్సర్ మాత్రం మెడిబ్యాంక్ యూజ్ చేస్తున్నాను నేను. అది ఎలా ఎడిట్ చేస్తున్నాను అంటే ఇన్‌షాట్‌లోనే ఎడిట్ చేస్తున్నా. ఇంకా దానికి చాలా వరకు చాలా క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చింది. అంటే మెడిబ్యాంగ్ యూజ్ చేయడానికి వచ్చిన వాళ్ళు, ఎలా యూజ్ చేయాలో తెలిసిన వాళ్ళు, రంగోలీ వేయడం తెలిసిన వాళ్ళైతే నన్ను అడిగిన క్వశ్చన్, మీరు బ్యాక్‌గ్రౌండ్ ఎలా సెట్ చేస్తున్నారు అని. చాలా వరకు వచ్చిన క్వశ్చన్స్ అయితే నాకు ఇవే. బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేయడం అనేది నేను వేరే యాప్‌లో, అంటే దీనికి ఒక సపరేట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో నుంచి స్క్రీన్ షాట్ తీసుకొని చేశాను. ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఫస్ట్ అయితే మెడిబ్యాంగ్ ఓపెన్ చేసుకోవాలి. ఆ యాప్ ఓపెన్ చేయగానే మనకైతే స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. దాంట్లో నుంచి ఫస్ట్ అన్నీ చెక్ చేసుకోండి. పైన మనకి పెన్నుతో ఇక్కడ మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఉంటుంది. దాన్ని మనం ఎలా యూజ్ చేయాలనేది మన ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు. కరెక్షన్ అని ఉంది చూడండి, అది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు నేను చుక్కలు పెట్టి మీకు ఎలా అయితే వేయాలో చూపిస్తా. ఈ కలర్స్ చేంజ్ చేసుకోవాలి. ఈ ఒక్కొక్క కలర్ మనం లైన్స్ ఎలా కలర్స్లో వేయాలనుకుంటే కలర్స్ వేసి చేసుకోవచ్చు. లేదు మనకి వైట్గానే వేస్తామంటే వైట్ కలర్లోనే యూజ్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా అనేది నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, నేనైతే ఇక్కడ చెక్స్ని ఓపెన్ చేసుకున్నాను. ఆ చెక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా లైన్స్ వస్తాయి. సో దాని మీద మనం లైన్స్ వేయడానికి అయితే రాదు. నేను చాలా ట్రై చేశాను, దాంతో డిజైన్ వేస్తే బాగుంటుందేమో అని. నాతోనైతే కాలేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి, ఇలా వేస్తే బాగుంటుంది అని. నాకైతే రాలేదు, సో నేను స్కిప్ చేసేసాను. ఇలా ఇప్పుడు మనం చుక్కలు పెట్టుకొని వేసుకుంటే కనుక ఈ లైన్ చూసారా ఎంత వంకరగా వచ్చేసింది.
ఆ చుక్కని మనం పెంచుకోవచ్చు. సైజ్ అనేది ఒకటి ఉంటుంది. పెన్ సైజ్ పెంచుకోవడానికి. పెన్ సైజ్ పెంచితే ఇంత లావుగా వస్తుంది. సో నేనైతే ఎక్కువగా యూజ్ చేసేది 10, 8, 9 ఇంతకు మించి ఎక్కువగా వెళ్ళను. 8 to 10 ఇంతకంటే ఎక్కువగా యూజ్ చెయ్యను. ఈ లైన్స్ అనేది చాలా వంకర టింకరగా వస్తున్నాయి కదా, అలా రాకుండా పర్ఫెక్ట్గా రావాలి అని అంటే ఫస్ట్ ఇక్కడ కరెక్షన్ అని ఉంటుంది, దాన్ని యూస్ చేస్తే క్లియర్గా వస్తుంది. ఇప్పుడు ఏవైతే నేను వేసానో అవి వంకరగా వచ్చాయి. దాన్ని బ్యాక్ చేయాలంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న బటన్ని క్లిక్ చేస్తే చూస్తున్నారు కదా, అదైతే బ్యాక్ చేస్తే వెళ్ళిపోతుంది. కరెక్షన్ దగ్గర 20లో పెట్టేసుకోండి. అలా 20లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డిజైన్ వేయండి. ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ ముగ్గు వేయండి. మరీ అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, నాకు తెలిసినంతవరకు అయితే రాలేదు. నేను ఎన్నో రకాలుగా ట్రై చేసా, బట్ రాలేదు. అయినా సరే నాకు వచ్చినట్టుగా ఒకసారి 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు వచ్చినా సరే నేను ట్రై చేసి దాన్ని తీసేసి మళ్ళీ వేస్తూ నాకు నీట్గా వచ్చింది అన్నప్పుడే దాన్ని ఎడిట్ చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేశాను. లాస్ట్కి అయితే ఇలా వచ్చేసింది కదా, దాన్ని మనం బార్డర్స్ కింద కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే వేసి చూపిస్తున్నా, జస్ట్ మీకు ఇలా వేసుకోవచ్చు అని చూపిస్తున్నా అంతే. చూసారు కదా, అలా వచ్చిన తర్వాత దాన్ని మనం బ్యాక్ చేసుకున్నాము. ఇప్పుడు మనం మీకు చూపించేది ఏంటంటే బ్రషెస్. చాలా వరకు బ్రషెస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి ఈ యాప్లో. ఇక్కడ లాక్ వేసేసి ఉన్నాయి చూసారా, అవి మాత్రం ఆ యొక్క మెడిబ్యాంగ్ యాప్ని మనం సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అవి ఓపెన్ అవుతాయి. సో నేను సబ్స్క్రైబ్ ఏం చేయలేదు, మనకు ఉండేదే లో బడ్జెట్, అందులో అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పోతే మనకి ఏమీ ఉండదు. మనం కొంచెం యూట్యూబ్లో పైకి వచ్చిన తర్వాత అప్పుడు సబ్స్క్రైబ్ ఆ యాప్ అన్నీ చేసుకోవచ్చు వాటిని. అలా బ్రషెస్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అవుతుంది. కొన్ని ఫ్రీ బ్రషెస్ ఉన్నాయి, సో వాటిని మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. మీ క్రియేటివిటీని బట్టి యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. నాకు మాత్రం రంగోలీ అనుకున్నాను కాబట్టి ఇక వాటిని మాత్రమే యూజ్ చేస్తున్నాం. రకరకాలుగా ఉంటాయి, వాటిని మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, నాకు వచ్చిన డిజైన్ అంతగా అయితే వేయలేదు, ఏదో మీకు చూపించడం కోసం అవి వేసి చూపించాను అంతే. ఇప్పుడు నేను ఆ బ్రష్తో వేసినప్పుడు ఒకలా వచ్చింది, థిక్ వైట్గా వచ్చింది. ఇది కొంచెం గ్రే కలర్లో ఉంది ఈ బ్రష్. ఇలా కూడా ట్రై చేయొచ్చు మీరు. ఒకసారి ఈ బ్రష్ని కూడా ట్రై చేయండి, చూడడానికి కొంచెం బాగుంటుంది. ఇంకొకటి వీటికి మనం కలరింగ్ కూడా వేసుకోవచ్చు, కలర్ ఫిల్ చేయొచ్చు. నా కొన్ని రంగోలీలు ఉన్నాయి, అవి ఒకసారి చూడండి, అందులో నేను కలర్స్ వేసాను. అయితే లాస్ట్ వచ్చేసి నేను మీకు పైన ఉన్నాయి కదా, స్నాప్ అని కనిపిస్తుంది, ఆఫ్ అని ఉంది, దాని పక్కన చెక్స్ లైన్స్ ఈ రౌండ్ ఉన్నాయి కదా, అవి అసలు ఏంటి మనకి యూజ్ అవ్వవు, బట్ చూపిస్తాను. ఇక్కడ సర్కిల్లో ఉందే అది సర్కిల్, దాంతో మనం ఏదైనా డిజైన్ చేయాలనుకున్నప్పుడు చేయొచ్చు. దాని పక్కన ఉన్నాయి క్రాస్గా ఉన్నాయి లైన్స్, అవి మనం రోడ్ అలాంటివి ఏవైనా వేయాలన్నప్పుడు అది యూజ్ అవుతుంది నాకు తెలిసినంత వరకు అయితే, బట్ నేనైతే వాటిని యూజ్ చేయలేదు. ఇవైతే స్ట్రైట్ లైన్స్, మనం చెక్స్ అన్నమాట. ఏదైనా డిజైన్కి యూజ్ అవుతుండొచ్చు, బట్ నేనైతే యూజ్ చేయలేదు. కాకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమని చూపిస్తున్నా అంతే. మీకు యూజ్ అయితే మీరు వీటిని కూడా యూజ్ చేసి ఏదైనా డిజైన్ కంపేర్ చేసుకోవచ్చు. అది మీ క్రియేటివిటీని బట్టి, మీ ఐడియాస్ని బట్టి ఉంటుంది. దీని తర్వాత వచ్చేసి ఇంకొకటి చెప్పాలంటే మెయిన్గా ఈ లైన్స్ అయితే మనకి యూజ్ అవుతాయి. ఎలా అనేది అంటే రంగోలీలో ఈ లైన్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు, క్రాస్ లైన్స్. ఏదైనా సరే కొంచెం ఆలోచించి చేయాలి. నేను చాలా వరకు చాలా ఛానల్స్కి
ఏమంటారు కామెంట్స్ ఎలా వేయాలండి, ఏ బ్రష్ యూస్ చేస్తున్నారు, అసలు ఇంత క్లారిటీగా మీరు ఎలా వేస్తున్నారు చెప్పండి ప్లీజ్ అని. బట్ వాళ్ళు నాకు ఒక్క సజెషన్ కూడా ఇవ్వలేదు. ఏమడిగినా ఇన్షార్ట్లో అంటున్నారు, మెడిబ్యాంగ్ యాప్ అని. వాటి పేర్లు చెప్పి వదిలేస్తున్నారు. కొంతమంది రంగోలీ యాప్ అన్నారు, కొంతమంది పిహెచ్ రంగోలీ అంట, ఏవేవో యాప్ల పేర్లు అయితే చెప్పారు. బట్ నాకైతే క్లారిటీగా అనిపించలేదు. చెప్పేది ఏదైనా క్లారిటీగా చెప్తే ఇంకా ఎదుటి వారికి కొంచెం యూజ్ అవుతుంది కదా, అలా అని నేను ఇచ్చేస్తున్నాను. ప్లీజ్ అని నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్స్లో నేను ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు అయితే ఏ కామెంట్ వచ్చినా దానికి రెస్పాండ్ కంపల్సరీ అవుతున్నాను. నేను మీకు సజెషన్ కూడా ఇస్తాను, ఇలా వేయాలి, అలా చెయ్యాలి, ఇది వేస్తే బాగుంటుందని. బ్యాక్గ్రౌండ్ ఈ వీడియో అయితే చాలా వరకు కొంచెం లెంత్ ఎక్కువైపోతుంది. అందుకే బ్యాక్గ్రౌండ్ ఎలా సెట్ చేస్తున్నాను, ఎలా ఎడిట్ చేస్తున్నాను, అసలు ఎలా నేను అప్లోడ్ చేస్తున్నాను అనేది ఇంకో వీడియో చేస్తాను. అందులో అయితే మీరు తెలుసుకోవచ్చు కంప్లీట్గా. ఇప్పటికైతే మీరు ముగ్గు అసలు చుక్కలు ఎలా పెట్టాలి, ఎలా రంగోలి వేయాలనేది చూసారు కదా. నెక్స్ట్ వీడియోలో బ్యాక్గ్రౌండ్ సెటప్ అంతా చూపిస్తాను. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయడం మర్చిపోకండి. ఇది మనలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది.